అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏమైపోయింది? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి పల్లె రవి సార్ ఉన్నారు. మాట్లాడిద్దాం. సార్, సీనియర్ జర్నలిస్ట్ అండ్ బీఆర్ఎస్ నేతగా మీరు ఏం చెప్తారు? కామారెడ్డి డిక్లరేషన్ ఏమైపోయిందంటే ఏం ఆన్సర్ ఇస్తారు? మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, ద్రోహం చేసింది కాంగ్రెస్కు మోసం చేయడము, ద్రోహం చేయడము, ప్రజల్ని వంచడం కొత్త కాదు. 75 సంవత్సరాల 7.5 దశాబ్దాల అనుభవం ఉన్నది. ఆ అనుభవాన్ని అంతా రంగరించి అద్భుతంగా మోసం చేసింది. ఇంత రక్తి కట్టించాలని చెప్పేసి దానివల్ల ఆ ప్రయత్నం చేస్తున్నది. దానివల్ల మేము ఎండగడుతున్నాం. సో ప్రశ్నించే గొంతుకలను ఎప్పటికప్పుడు అక్రమ అరెస్టులు చేస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది పాలనలో ఇట్లాంటివి చాలా చూసాము. ఇప్పుడు ఎట్లా చూస్తారు? అంటే ఈ ఏడాది పాలన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఏముంది, మోసాన్ని ఎండగట్టేటటువంటి వాళ్ళని, ప్రశ్నించేటటువంటి వాళ్ళ గొంతుల్ని నొక్కడము, ఆ గొంతులు నొక్కడము, ఇంకా జైల్లో పెట్టడము, అక్రమంగా నిర్బంధించడము. ఇంకా అది ఏమంటే వాళ్ళ మీద వ్యక్తిగతంగా దుష్ప్రచారము, వంకర ప్రచారం చేయడము, దాడులు చేయడము, భౌతిక దాడులు చేయడము, అన్నీ ఇంకా భౌతిక దాడులు చేయడము, వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేయడము, వాళ్ళని కించపరచడము, ఇవన్నీ చేస్తూ ఇంకా ఏమైందని మాట్లాడు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సో ప్రత్యక్ష కారణమైనటువంటి 6 గ్యారంటీల అమలు ఏమైందంటారు? సో ఈ 6 గ్యారంటీలను పక్కదారి పట్టించడానికే చాలా వరకు డైవర్షన్ పాలిటిక్స్ విషయంలో ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయంలో 6 గ్యారంటీలు కాదు, పాపులిస్టిక్గా 6 గ్యారంటీస్, దాంట్లో కూడా 13 ఉన్నాయి. ఏది అమలు చేయలేదు. పైగా అమలు చేసేసినాం, అన్నీ అయిపోయింది, ప్రజలు అద్భుతంగా ఉన్నారని దబాయిస్తుంటారు. మొత్తంగా వేరు డిక్లరేషన్ల పేరు మీద మేనిఫెస్టో, బీసీ డిక్లరేషను, దళిత డిక్లరేషను, మైనార్టీ డిక్లరేషను, ఆదివాసీ డిక్లరేషను, యూత్ డిక్లరేషను, ఇట్లా రకరకాల పేర్ల మీద 420 హామీలు ఇచ్చి ఇవాళ ఒక్కటి కూడా అమలు చేయకుండా అన్నీ అయిపోయినాయి, అద్భుతంగా జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంకా దానికి తోడు ఆ పెద్ద మనిషి ఉన్నాడు రాహుల్ గాంధీ గారు, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటాడు దేశంలో. రాజ్యాంగ పరిరక్షకులు మేమేం అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రము ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఒకవైపున హైడ్రా పేరు మీద, మరోవైపున మూసి ప్రక్షాళన పేరు మీద, ఇంకో వైపున లఘుచర్ల పేరు మీద, లఘుచర్లలో లంబాడీల భూములు గుంజుకోవటము, రామన్నపేటలో ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూముల పేరు మీద, ఈ విధంగా రకరకాల పేర్ల మీద ప్రజలని బెదిరించి దౌర్జన్యం చేసి వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా వాళ్ళ ఉసురు పోసుకునేటటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయం ఇక్కడ తెలంగాణలో నడుస్తుంటుంది. కానీ మా అన్న రాహుల్ గాంధీ గారు, మా అక్క ప్రియాంక గాంధీ గారు మాత్రము దేశమంతా, తెలంగాణలో తప్ప దేశమంతా పట్టుకొని అరే ఈ దేశ మీద బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అని చెప్పేసి మాట్లాడారు. మై పూछ रहा हूं తెలంగాణ में क्या चल रहा है? తెలంగాణ బుల్డోజర్ రాజ్ నహీ దిఖ్ రहा है क्या? కళ్ళు లేవా? ఇవాళ మాట ఇక్కడ జరుగుతున్నటువంటి దాన్ని ఇవాళ మూసి బాధితులు, హైడ్రా బాధితులు, లగచర్ల బాధితులు మొత్తుకుంటున్నారు, ఏడ్చుండ్రు. 100 మంది రోడ్లెక్కి నాశాపనార్థాలు పెడుతున్నారు. ఆక్రోషంతో, ఉక్రోషంతో మాట్లాడి మిమ్మల్ని, మీ నాయకుల్ని తరుముతున్నారు.